నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. కరోనా మహమ్మారి వణికిస్తోన్న ప్రస్తుత తరుణంలో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు శుభ్రత, సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు మన ఒంట్లో ఇమ్యూనిటీని పెంచుకోవడము ముఖ్యమేనని చెప్తున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో మన ఒంట్లో వ్యాధి నిరోధకతకు ఊతమిచ్చే ఆహారం, అలవాట్లు, వ్యాయామాలు ఇత్యాది అంశాల గురించిన సమాహారంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కరోనా కరాళ నృత్యం చేస్తున్న కలికాలమిది. కరోనా నివారణకు చేతులు కడుక్కుంటున్నాం. దగ్గినా, తుమ్మినా మోచేతిని అడ్డుపెట్టుకుంటున్నాం. ముఖాన్ని తాకకుండా చూసుకుంటున్నాం. మనిషికి మనిషికి మధ్య దూరం పాటిస్తున్నాం. మాస్కులు ధరిస్తున్నాం. ఒక్కటేమిటి, కరోనా వైరస్ బారిన పడకుండా ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వీటన్నింటికన్నా అతి ముఖ్యమైనది మరొకటి ఉంది. మనలోని శక్తిని, అదే రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం. కోవిడ్-19 ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది మరింత ముఖ్యం. ఎందుకంటే రోగనిరోధక శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసుతో పాటు తగ్గిపోతుంటుంది. ఒక దేశ భద్రతకు సైన్యం ఎంత అవసరమో మన దేహ భద్రతకు రోగనిరోధక సేన కూడా అంతే అవసరం. ఈ కరోనా వైరస్ అనేటటువంటిది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఎక్కువగా సోకేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ వృద్ధులలో కానీ, చిన్నపిల్లల్లో కానీ, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో, ముఖ్యంగా ఈ గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో కానీ, షుగర్ కానీ, బీపీ ఉన్నటువంటి వ్యక్తుల్లో, దీర్ఘకాలికంగా ఈ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేటటువంటి వ్యక్తుల లోపల ఈ కరోనా వైరస్ అనేటువంటిది ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 1 నుంచి 2% చనిపోయినటువంటి వ్యక్తుల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం వృద్ధులే ఉన్నారు. ఇది ఆందోళన కలిగించేటటువంటి విషయం. ముఖ్యంగా ఎందుకు వృద్ధుల లోపలనే ఇది ప్రాణాంతకంగా పరిగణిస్తుంది అని అంటే, ఒకటి, వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అనేటటువంటిది తక్కువ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం మూలంగా, వాళ్ళలో వ్యాధిని ఎదురించేటటువంటి శక్తి లేకపోవడం మూలంగా వీళ్ళు ఈ కరోనా బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏమవుతుంది ఈ వృద్ధుల్లో అని చూసినట్లయితే, వీళ్ళలో ముఖ్యంగా ఏదైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఏదైనా ఫంగస్ కానీ ఈ వ్యాపించినప్పుడు, అంటే వారి శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ తెల్ల రక్త కణాలు కానీ, తర్వాత యాంటీబాడీస్ కానీ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఈ క్రిములు ఉన్నటువంటి చోటికి వచ్చే అవకాశం ఉంటుంది. అది మామూలుగా ఇమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళలో ఈ విధంగా జరుగుతుంది. కానీ వృద్ధులలో ఏమవుతుందంటే, ఈ తెల్ల రక్త కణాలు కానీ, యాంటీబాడీస్ కానీ అంత తొందరగా ఈ వైరస్కి కానీ, బ్యాక్టీరియా కానీ రియాక్ట్ అవ్వవు. దాని మూలంగా ఏంటంటే ఈ వైరస్ కానీ, బ్యాక్టీరియా యొక్క రిప్లికేషన్, వాటి మల్టిప్లికేషన్ ఎక్కువ అయిపోయి వాళ్లకు ఇది న్యూమోనియా సోకి ఇబ్బందిగా మారే పరిస్థితి ఎదురవుతుంది. అదేవిధంగా ఏంటంటే కొన్నిసార్లు తెల్ల రక్త కణాలు అనేటువంటి వీళ్ళలో కదలిక అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. దాని మూలంగా ఏంటంటే వైరస్ ఉన్న చోటుకి ఇమ్మీడియట్గా వెళ్ళవు. ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడ రసాయనాలని విడుదల చేయవు. విడుదల చేసినా కానీ ఈ రసాయనాలు అంత సమర్థవంతంగా పనిచేయవు. దాని మూలంగా వృద్ధులలో ఇది ప్రాణాంతకంగా పరిగణిస్తూ ఉంది. మన ఒంట్లో మెదడు తరువాత అత్యంత సంక్లిష్టమైనది రోగనిరోధక వ్యవస్థే. ఇది వందలాది రకాల కణాలు, వాటికి సూచనలిచ్చే కణ సంకేతాలు, వీటన్నింటినీ నడిపించే 8,000 జన్యువులతో ముడిపడి ఉంటుంది. దీన్ని స్థూలంగా 2 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి సహజ వ్యవస్థ. ముందు వరుసలో ఉండేది ఇదే. ఒంట్లోకి ఏవైనా ప్రవేశిస్తే దీనిలో భాగమైన న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ వంటి రక్త కణాలు వెంటనే స్పందించి చంపటానికి ప్రయత్నిస్తాయి. రెండోది సముపార్జిత వ్యవస్థ. టీ కణాలు, బి కణాలు, యాంటీబాడీలన్నీ దీనిలోని భాగాలే. ఇవి ప్రత్యేకమైనవి. ఆయా సూక్ష్మక్రిముల మీదే దాడి చేస్తాయి. కాస్త నెమ్మదిగా స్పందిస్తాయి. బి కణాలకు జ్ఞాపకశక్తి కూడా ఉంటుంది. మనం ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డప్పుడు దానికి కారణమైన సూక్ష్మక్రిములను గుర్తుంచుకుంటాయి. అవి ఎప్పుడైనా మళ్లీ దాడి చేస్తే గుర్తుపట్టి యాంటీబాడీలను పురమాయించి వాటి పని పడతాయి.
కోవిడ్-19 లేదా నోవల్ కరోనా వైరస్ గురించి కనుక మనం తీసుకుంటే చైనాలో మనకు చాలా ఆసక్తికరమైనటువంటి ఒక విషయం తెలిసింది. ఒకటే వైరస్ ఒకటే కాలంలో అందరినీ ఇన్ఫెక్ట్ చేస్తే వీళ్ళలో కొద్ది శాతం మందిలో వాళ్ళు కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్గా ఉన్నారు. అంటే వాళ్ళకి జ్వరము, జలుబు, దగ్గు కూడా చేయలేదు. 81% మంది జనాభాలో సింపుల్ తేలికపాటి జలుబు, తేలికపాటి దగ్గు, గొంతు మంట, 1 లేదా 2 రోజుల జ్వరం, ఒళ్ళు నొప్పులు, కొద్దిపాటి విరోచనాలు ఇలాంటి సిమ్టమ్స్ ఉండి 2 రోజుల్లో లేదా 3 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయి నార్మల్గా ఉన్నారు. 15% మంది అదే ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల దాకా వెళ్ళి ఊపిరితిత్తుల్లో 2 వైపులా వ్యాపించి న్యూమోనియా లాగా వచ్చి ఆ న్యూమోనియా వల్ల హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఆక్సిజన్ పెట్టించుకొని మందులు తీసుకునేదాకా సివియర్గా వచ్చింది. ఒక 5% మందిలో ఊపిరితిత్తులు మొత్తం నిండిపోయి వైరస్ తోటి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రక్తనాళాలన్నీ మూసుకుపోయినట్టు అయిపోయి ఊపిరి అందక వెంటిలేటర్ మీద పెట్టి, వెంటిలేటర్ మీద కూడా అందక ఎక్మో దాకా వెళ్ళి దాని మీద కూడా అందక చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకే వైరస్ వలన ఒకే సీజన్లో మనకి అసలు ఎటువంటి జబ్బు లేకుండా ఉండడం దగ్గర నుంచి మనిషిని చంపే అంత ఎక్స్ట్రీమ్ వరకు మనకి సేమ్ జబ్బులు కూడా మనకు కనపడుతుంది. దీని కారణం సైన్స్ ప్రకారం హోస్ట్ రెస్పాన్స్ అంటాం మనం. అంటే ప్రతి వ్యక్తి అతని యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎలా రెస్పాండ్ అవుతోంది అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది అనేది సైన్స్ యొక్క నమ్మకం. ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్న, డిస్రెగ్యులేటెడ్గా అంటే అతిగా పనిచేసిన ఈ 2 ఎక్స్ట్రీమ్స్ మనం చూస్తుంటాం అనేది. అంటే సివియర్ న్యూమోనియా లాంటిది కానివ్వండి, లేకపోతే సివియర్ సెప్టిక్ షాక్ లాంటిది కానివ్వండి మనం చూస్తుంటాం. సజావుగా సాగుతున్నటువంటి ఇమ్యూనిటీలో జనరల్గా మనం మైల్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఇన్ఫెక్షన్ రాకపోవటం కానీ మనం చూస్తుంటాం. కరోనా మరణాల్ని పరిశీలిస్తే ఎక్కువ మంది రోగ నిరోధకత తక్కువగా ఉన్న వాళ్లే వైరస్కు బలవుతున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవాళ్లు, పొగా, మద్యం వంటి వ్యసనాలున్న వాళ్ళు చాలా తేలిగ్గా కోవిడ్కు చిక్కుతున్నారు. రోగ నిరోధకత అనేది వయసుతో పాటు తగ్గుతూ వస్తుంది. 60లోకి వచ్చాక మన ఒంట్లో వ్యాధి నిరోధక యంత్రాంగం మరింతగా బలహీనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఆహార, వ్యాయామాలు, జీవనశైలి అలవాట్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధకతకు ఊతమిచ్చే అలవాట్లు, జీవన సరళి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో పాటు రోగ నిరోధక శక్తి క్షీణిస్తుండడాన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అప్పటికప్పుడు దీంతో ముంచుకొచ్చే ముప్పేమీ లేదని భావిస్తుంటారు. ఇది పెద్ద తప్పు. నిజానికి కౌమారంలోనే రోగ నిరోధక శక్తి తగ్గడం మొదలవుతుంది. మన జీవనశైలితో ముడిపడిన రకరకాల అంశాలు దీన్ని మరింత వేగంగా తగ్గిస్తుంటాయి. ఉదాహరణకు పొగ తాగేవారు, ఊబకాయులు, శారీరక శ్రమ అంతగా చేయని వారిలో రోగ నిరోధక సామర్థ్యం ఆయా వయసుల్లో ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒంట్లోకి క్రిముల వంటివేవైనా ప్రవేశించినప్పుడు న్యూట్రోఫిల్స్ అనే తెల్ల రక్త కణాలు వెంటనే గుర్తించి చుట్టుముట్టేస్తాయి. సైటోకైన్ల వంటి రసాయనాలను పెద్ద ఎత్తున విడుదల చేసి వాటి మీద చెల్లుతాయి, లేదు వాటి చుట్టూ దడి కట్టేస్తాయి. వయసు మీద పడుతున్న కొద్దీ ఈ ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. వృద్ధుల్లోనే కాకుండా షుగర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తుల్లో, కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వ్యక్తుల్లో రక్త ప్రసరణ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. అలాంటి రక్త ప్రసరణ తక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఆక్సిజన్ చేరకుండా ఈ వైరస్ అనేది, బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ ఆక్సిజన్ డిఫ్యూజన్ కెపాసిటీ అనేటటువంటిది కూడా వీరిలో తక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఇవే కాకుండా ఏంటంటే నాడీ వ్యవస్థ అనేటటువంటిది సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా, రిసెప్టార్స్ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా ఏమవుతుందంటే జలుబు ఉన్నప్పుడు కానీ, ఈ దగ్గు కానీ, జ్వరం కానీ వేరే ఇమ్యూనిటీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఏ విధంగా అయితే ఈ లక్షణాలు బయటపడతావో వృద్ధుల్లో కానీ, షుగర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వ్యక్తుల్లో కానీ ఈ రోగ నిరోధక వ్యవస్థ ఈ లక్షణాలు అనేటువంటివి బయటకు రావు. దాని మూలంగా ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా లక్షణాలను గుర్తించకపోవడం మూలంగా వీళ్ళు వ్యాధి తీవ్రత ఎక్కువైన తర్వాత వాళ్ళు వైద్యుల దగ్గరికి వచ్చి అది టెస్ట్ చేయించుకున్నప్పుడు అది పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుందన్నట్టు. మనమేం తింటున్నామన్నది కీలకమే. ముఖ్యంగా పేగుల్లో మంచి బ్యాక్టీరియా మీద దృష్టి సారించాల్సిన సమయం ఇది. ఇది అస్తవ్యస్తమైతే వృద్ధాప్యం త్వరగా ముంచుకొస్తుంది.
అదే ఆరోగ్యంగా ఉంటే ఆయుష్తో పాటు రోగ నిరోధక సామర్థ్యమూ పెరుగుతుంది. పెరుగు, మజ్జిగ వంటి పులిసిన పదార్థాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి. అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం మంచిది. వీటిల్లోని పీచు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఇక యాంటీఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు నిరోధక శక్తి పెంపొందడానికి దోహదం చేస్తాయి. అలాగే కరివేపాకు, బొప్పాయి, పాలకూర, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పసుపు వంటి మసాలా దినుసుల వంటివి నిరోధక శక్తి బలోపేతం కావడానికి తోడ్పడతాయి. ఆహారం, సమతుల ఆహారం తీసుకోవటం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం, వెరైటీ ఆఫ్ డిషెస్ లేదా మన వాళ్ళు చెప్పినట్టు 6 రుచులతోటి భోజనం లేదా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మైక్రోన్యూట్రియంట్స్, రకరకాల ఆహారాలు, పప్పు దినుసులు, ప్రోటీన్స్, పండ్లు, కూరగాయలు, ఇటువంటి అన్ని రకాలైనటువంటి ఆహారాన్ని ఆ ఋతువుకి మన శరీర పరిస్థితిని బట్టి సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం అనేది ఖచ్చితంగా మొదట ఇమ్యూనిటీని పెంచేటువంటి విషయం. వీటిలో ముఖ్యంగా మోడర్న్ సైన్స్ ప్రకారం జింక్ అండ్ వైటమిన్ డి ఈ రెండు కూడా రెస్పిరేటరీ సిస్టమ్స్ చెందినటువంటి ఇమ్యూనిటీని హెల్ప్ చేస్తాయని దాని నమ్మకం. రెండో విషయానికి వస్తే ఏ టైంలో తింటున్నాము, రెగ్యులర్ టైంలో, ప్రాపర్ టైంలో తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడో విషయానికి వస్తే ఏ టైంలో పడుకుంటున్నామో, ఎన్ని గంటలు పడుకుంటున్నామో అనేది ఇమ్యూనిటీని డైరెక్ట్గా డిటర్మిన్ చేస్తుంది. రాత్రిపూట లేట్గా మేలుకోవటము, రాత్రిపూట తక్కువ పడుకోవటము ఖచ్చితంగా ఇమ్యూనిటీని తగ్గిస్తాయి అనేది ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి విషయం. సో ఇమ్యూనిటీని కాపాడుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తొందరగా పడుకొని తొందరగా లేవటము, న్యాచురల్ సర్కేడియన్ రిథమ్ని మెయింటైన్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సమయానికి భోజనం లేకుండా, సమయానికి నిద్ర లేకుండా పనిచేయటం వలన ఇమ్యూనిటీ తగ్గుతుంది అని తెలిసిన వాస్తవమే. అందువలన శరీరానికి తగినంతటువంటి రెస్ట్, నిద్ర అనేది ఇమ్యూనిటీకి చాలా చాలా అవసరం. అలానే శరీరానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మధ్యరకంగా ఉండటం, ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా మధ్యరకంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మనిషి యొక్క మానసిక పరిస్థితి గురించి. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, అది ఆందోళనే కావచ్చు, భయమే కావచ్చు, బాధ కావచ్చు, ఒంటరితనం కావచ్చు, అంటే యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, ఈ రెండూ కూడా ఖచ్చితంగా ఇమ్యూనిటీని తగ్గిస్తాయి అనేది కూడా మనకు చాలా క్లియర్గా తెలిసినటువంటి విషయం. వెరాజ్ పాజిటివ్గా ఉండటం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది, నార్మల్ ఇమ్యూనిటీ కన్నా కూడా ఎక్కువగా బెటర్గా పనిచేస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా తెలిసినటువంటి విషయం. చాలామంది ఈ జబ్బు అంటే కరోనా గురించే కాకుండా క్యాన్సర్ లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్లో కూడా పాజిటివ్గా ఉండటం వలన దాన్ని ఓవర్కమ్ అయినటువంటి సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి. సో పాజిటివ్గా ఉండటము, ప్రశాంతంగా ఉండటము, అతిగా ఆందోళన పడకపోవటము అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవి కాకుండా సాధారణంగా చాలామంది ఉన్నటువంటి అలవాట్లు, టీ అతిగా తాగటము, కాఫీ అతిగా తాగటము, సిగరెట్లు అతిగా తాగటము, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటము, వీటి వలన కూడా రోగనిరోధక శక్తి తగ్గుతుంది, రోగాలు ఎక్కువగా వస్తాయనేటువంటిది కూడా ఒక అంశం. అందువలన ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా అన్నిట్లో మితంగా ఉండటం అనేది మన ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చేయగలిగినటువంటి అత్యుత్తమమైనటువంటి పని. ఒంట్లో ఇమ్యూనిటీని చక్కగా ఉంచుకునేందుకు ఆహారం, వ్యాయామాలకు తోడుగా సప్లిమెంట్ల సాయం కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ డిలు వ్యాధి నిరోధకతను పెంచడంలో బాగా తోడ్పడతాయని చెప్తారు డాక్టర్లు. వ్యాధి నిరోధకతను పెంచుకునే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తిని పెంచడంలో వ్యాయామానికి కూడా ప్రత్యేక పాత్ర. వ్యాయామంతో గుండె వేగం పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది. హానికారక క్రిముల పనిపట్టే తెల్ల రక్త కణాలు, ఇమ్యునోగ్లోబిన్లు శరీరంలోని అన్ని భాగాలకు త్వరగా విస్తరిస్తాయి. బాగా వ్యాయామం చేసేవారిలో న్యూట్రోఫిల్స్ యువతీ యువకుల్లో మాదిరిగానే పనిచేస్తుండడం గమనార్హం. న్యూట్రోఫిల్స్ వైరస్లను అంతగా అరికట్టలేకపోవచ్చు, కానీ వాటి మూలంగా పుట్టుకొచ్చే ఇతరత్రా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను సమర్థంగా అడ్డుకుంటాయి. కరోనా జబ్బుతో ముంచుకొస్తున్న పెద్ద ప్రమాదం న్యూమోనియానే. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షనే. వ్యాయామం చేయటం వల్ల థైమస్ ఎముకలకు అంటుకుని ఉండే కండరాలు వృద్ధి చెందడం వల్ల వాపు ప్రక్రియను అడ్డుకునే మ్యాక్రోఫేజెస్ కణాల సంఖ్య పెరుగుతుంది. అందువల్ల రోజుకు 10,000 అడుగులైనా నడవడం మంచిదన్నది వైద్యుల సూచన. అలాగే రోగ నిరోధక శక్తి పెంపొందడంలో జింక్ది ప్రత్యేక స్థానం. వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇది బాగా కాపాడుతుంది.
వ్యాధి నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళలో ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన విషయం ఏమిటంటే ఆహార విషయంలో దృష్టి పెట్టాలి. తినేటటువంటి ఆహారం లోపల ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్, మాంసకృత్తులు ఉండేటట్లు చూసుకోవాలి. ఎగ్స్ మంచిగా ఉడకబెట్టినటువంటి, ప్రతిరోజు ఉడకబెట్టినటువంటి గుడ్డు తీసుకోవడం కానీ, అదేవిధంగా మాంసాహారాన్ని వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఎక్కువగా ఈ మాంసకృత్తులు ఉన్నటువంటి ఈ నట్స్ కానీ, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. సమతుల ఆహారము తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా తీసుకునే ఆహారం లోపల పండ్లు, ఫలాలు తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఉంటుంటాయి. దాని మూలంగా వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా బత్తాయి కానీ, తర్వాత నిమ్మ పండ్లు కానీ, నారింజ కానీ ఇవి తీసుకున్నట్లయితే దీంట్లో విటమిన్ సి అనేటువంటిది అధికంగా ఉంటుంది. అది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. కాబట్టి పండ్లు, ఫలాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ యోగా మరియు వ్యాయామం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉండి చాలా వరకు వ్యాయామాలు అనేటువంటివి చేయొచ్చు. ముఖ్యంగా నడక కానీ, బాల్కనీలో నడవడం కానీ, అదేవిధంగా స్కిప్పింగ్ చేయడం కానీ చేసినట్లయితే వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఈ వైరస్ని నిరోధించుకునే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి మనం చేయకూడని పనులు ఏమిటంటే, ఒకటి కాలం కాకుండా అకాలంలో తింటము, తిన్నది అరగకుండా మళ్ళీ మళ్ళీ తింటూ ఉండటము, ఏదో ఒకటి నములుతూ ఉండటము, అతిగా టీలు కాఫీలు తాగటము, అతిగా స్మోకింగ్, ఆల్కహాల్ చేయటము, అంటే వాటిని సేవించటము, టైంకి పడుకోకపోవటము, మనసుని ప్రశాంతంగా పెట్టుకోకపోవటము, అతిగా ఎక్సర్సైజ్ చేయటము, లేదా అన్నిట్లో అతిని పాటించటము, అలానే చల్లటి నీళ్లు, చల్లటి పదార్థాలు, అతిగా చల్లగా ఉన్నటువంటి పదార్థాలు, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, వీటిని తీసుకోవటము, ఏసీలు, కూలర్స్ వాడేటువంటి వాళ్ళు ఎక్సెసివ్గా చల్లగా ఉండటము, ఎక్సెస్గా హ్యూమిడ్గా పెట్టుకోవటము అనేటువంటి వాటిని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వెరాజ్ మనం చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే, సమయానికి భోజనం చేయటము, భోజనం చేసేటప్పుడు మనస్సు పెట్టి శ్రద్ధగా చేసే భోజనాన్ని చేయటము, తినేది న్యూట్రిషియస్గా, హెల్తీగా ఉండేటట్టు, ఆ సీజన్ సంబంధించినట్టు, ఆ సీజన్కి రెలవెంట్గా ఉండేటట్టు చూసుకోవటము, తినేటప్పుడు ప్రశాంతంగా ఉండటము, మనస్సుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా పెట్టుకోవటము, తగినంత వ్యాయామం చేయటము, అతిగా వ్యాయామం చేయకుండా, లేకుండా ఎక్స్ట్రీమ్స్ పోకుండా తగినంత వ్యాయామం చేయటము, అన్నిట్లో మోడరేషన్ పాటించటము, జీవితంలో అన్నిట్లో మోడరేషన్ పాటించటము, ఎక్సెసివ్ ఎమోషన్స్ని అవాయిడ్ చేయటము, యోగా, ప్రాణాయామము వీటిని అభ్యాసం చేయటము, మన తాగే నీళ్ళని ఎండాకాలం అయితే కనుక కాచి చల్లార్చిన నీళ్లు కానీ, లేదా ధనియాలు ఇలాంటి పదార్థాలతో మరిగించిన నీళ్లు కానీ తీసుకోవటము, అలానే మరీ చల్లగా ఎక్సెసివ్ ఏసీలో అవి వాడకపోవటము, రూమ్ టెంపరేచర్స్ని పర్టికులర్గా ఆఫీసెస్లో కానివ్వండి, వర్కింగ్ ప్లేసెస్లో కానివ్వండి మరీ కూల్ టెంపరేచర్ పెట్టుకోకపోవటము, ఇవి మనం పాటించడం వలన మనని మనం ఈ కరోనా క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల నుంచి మన ఇమ్యూనిటీని మనం కాపాడుకోగలుగుతాం. వేళకు ఆహారం, తగినంత నిద్ర, సరైన వ్యాయామం, మానసిక స్థిమితం, దురలవాట్లకు దూరంగా ఉండడం ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని పెంచేవే. రోగ నిరోధక శక్తి చక్కగా ఉన్నప్పుడే మనం కరోనా లాంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోగలం. కరోనా ఇప్పుడిప్పుడే పోయేది కాదు. ఎప్పుడు పోయినా మళ్ళీ తిరిగి రాదనే భరోసా ఏమీ లేదు. అందువల్ల మనం అందరం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. వ్యాధి నిరోధకత చక్కగా ఉంటే ఒక్క కరోనా వైరస్నే కాదు, జబ్బుల్ని తెచ్చిపెట్టే ఎలాంటి హానికారకాలనైనా సమర్థంగా నిలువరించవచ్చు. రోగ నిరోధకతను పెంచుకోవడం అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. ఆహార వ్యాయామాలు, జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతోనే ఇది సాధ్యమవుతుంది. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి.
మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.